వైసీపీకి రోజుకొక షాక్ తగులుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే బయటికి రావటం, విమర్శలు చేయటం కామన్గా మారింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే ఈ పరంపర అయితే నేటికి కొనసాగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లలో దళితులకు ఏం చేశాడు అనేది ప్రధాన ప్రశ్న. అనేక సందర్భాల్లో దళితులకు మేలు చేయకపోగా నష్టం చేశాడని మనం మాట్లాడుకున్నాం. సరే, మనం మాట్లాడితే ఏంటంటే అవి రాజకీయ విమర్శలు అని చెప్పి కొట్టిపడేస్తారు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు. వైసీపీ నేత ఒక దళిత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనే పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఏం వ్యాఖ్యలు చేశాడు ఆయన? మేము దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా? దళితులుగా పుట్టడం మా పాపమా? మరి ఎందుకు వైసీపీలో దళితులను ఎంత చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు అని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేనే ఈరోజు విమర్శలు చేశాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దళితులకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? దళిత ఎమ్మెల్యేకే గౌరవం లేని ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరుగుతుందా? పోనీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులను ఉద్ధరించడానికి ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయా? అందరికీ ఇచ్చే పథకాలు కాదు, దళితుల కోసం నువ్వు ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి దళితులకు సప్లాన్ నిధులు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు. వాటిని కేవలం వారి అభ్యున్నతికి మాత్రమే ఉపయోగించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ సప్లాన్ నిధులను అందరికీ పప్పు బెల్లాల్లా పంచడం కోసం పక్కదారి పట్టించాడు. దీనివల్ల ఎవరు నష్టపోయారు? దళితులు నష్టపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 38 మంది ఎమ్మెల్యేలను అయితే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలను కానివ్వండి, దాదాపుగా 38 మందిని మార్పులు చేర్పులు చేశాడు. అంటే సిట్టింగ్లను స్థానభ్రంశం చేశాడు. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే రెడ్డి, ఆయనే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మిగిలిన అందరూ కూడా దళితులు, బీసీలే. మరి ఎందుకు రెడ్లను మార్చలేదు? 38 మందిలో కేవలం ఒక రెడ్డి మాత్రమే ఎందుకున్నాడు? 38 మందిలో ఒక రెడ్డి మాత్రమే ఎందుకున్నాడు? మిగిలిన వారు బీసీలు, దళితులే ఎందుకున్నారు? అంటే ఇక్కడ బలిపశువులుగా మారేది ఎవరు? బీసీలు లేకపోతే దళితులు. ఎంఎస్ బాబు ఆవేదన అదే. ఆయన ఏమంటాడు? మా మీద వ్యతిరేకత అంటున్నారు. అసలు మేమేం చేసాం వ్యతిరేకత రావడానికి? ఏ రోజు మాకు రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు. ఏ రోజు మమ్మల్ని స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మాకు ఇవ్వలేదు. పైన మంత్రులు ఏం చెప్తే అదే చేసాం, లేదా రెడ్లు ఏది చెప్తే అదే చేసాం. మరి వ్యతిరేకత వస్తే వాళ్ళు చెప్పిన పనులకు వ్యతిరేకత వచ్చి ఉండాలా? మా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? మాకు అసలు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారమే మాకు లేదు కదా, మా మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నిలదీశాడు. పైగా మీరు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నారు. అలాంటి ఎస్సీనైనా నాకే ఈరోజు ద్రోహం చేస్తే మీరు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేశారని చెప్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అయితే ఎడాపెడా కడిగి పడేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆవేదన 4.5 ఏళ్ల పాటు సరే కష్టమో నష్టమో పార్టీలో అయితే ఉన్నారు. ఆయన ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. దళిత ఎమ్మెల్యేలు కేవలం కీలు బొమ్మలు మాత్రమే. వాళ్ళు దిష్టి బొమ్మలాగా అక్కడ ఉండటం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. దానికి ఉదాహరణ నేనేనని చెప్పి స్వయంగా ఎంఎస్ బాబునే చెప్పాడు. ఏ నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి లేదు. అన్ని నిర్ణయాలు కూడా పైన మంత్రులు చెప్పాలి, లేదా అక్కడ ఉన్నటువంటి రెడ్లు చెప్పాలి. వాళ్ళు చెప్పిందే వీళ్ళు చెయ్యాలి. అది కష్టమైనా నష్టమైనా మంచైనా చెడైనా వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి. అది వీళ్ళ బాధ్యత. మరి అలాంటప్పుడు లాభం అంటే మంచి జరిగితే అది కూడా వాళ్ళ క్రెడిట్ అనుకున్నప్పుడు మరి చెడు జరిగినా అది వాళ్ళ క్రెడిట్ అనుకోవాలి కదా. పైగా నియోజకవర్గాల అభివృద్ధికి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నిధులు ఇచ్చాడా? ఈ విషయాన్ని కూడా వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. మీరెప్పుడు మా నియోజకవర్గాల అభివృద్ధికి కానీ లేదా మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కానీ నిధులు విడుదల చేయాల. మీరు నిధులు ఇవ్వకుండా మేము పనులు చేయలేము. మరి వ్యతిరేకత వచ్చిందంటే అది మా మీద చెప్తే ఎలాగా? మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము పని చేయలేదు, మీరు డబ్బులు ఇచ్చి చేయకపోతే మా తప్పు, మీరు ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేదు, మరి మా వ్యతిరేకత అంటే ఎలాగా? అంటే మీరు నిధులు ఇవ్వరు, కార్యక్రమాలు అసలు ఏడాదికి ఒక్కసారి అయినా ఎప్పుడైనా నన్ను పిలిచి మాట్లాడారా? పూతలపట్టు ఎమ్మెల్యే చాలా స్పష్టంగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. మీరు ఏడాదికి ఒక్కసారి అయినా ఎప్పుడైనా నన్ను పిలిచి మాట్లాడారా? ఏ రోజు మాట్లాడలేదు కదా. మరి ఈరోజు నన్ను ఎలా బీకేస్తారు? ఆయన ఇంకో మాట కూడా అడిగాడు. అగ్రవర్ణాలు ప్రధానంగా రెడ్లు ఉన్న చోట వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కొనసాగిస్తున్నారు కదా, మరి మా మీద వ్యతిరేకతని మమ్మల్ని ఎందుకు పీకేస్తున్నారని చెప్పి ఆయన అడిగాడు. ఆయన అడిగింది కరెక్టే. ఇప్పుడు నిజంగా వ్యతిరేకత ఉందని పీకేస్తాం మొదలు పెడితే క్యాషులను పక్కన పెట్టి వరుస పెట్టి పీక్కుండా వచ్చేయాలా. సరే, పార్టీ మీది మీ ఇష్టం అనుకుంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ బలిపశువులుగా ఎందుకు దళితులు మారుతున్నారు? ఎందుకు బీసీలు మారుతున్నారు? ఎందుకు రెడ్లు మాత్రం బలిపశువులుగా మారటం లేదు? ఈ విషయమే పూతలపట్టు ఎమ్మెల్యే చాలా బలంగా నిలదీశాడు. సో ఆయన ఆవేదన ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంత ఆవేదన చెందుతున్నాడు ఆయన. దళితులుగా పుట్టడం మా నేరమా? ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా? మంత్రులు రెడ్డి గారు చెప్పినట్టే చేశాం, అంతే తప్ప మాకేమైనా అధికారం ఇచ్చారా? నేను ఇందాక అదే చెప్పా. ఆయన ఏమంటాడు?
మంత్రులు ఏది చెప్తే అది చేసాం, లేదా రెడ్డి గారు ఏది చెప్తే అది చేసాం. మాకు ఎప్పుడైనా అధికారం ఇచ్చారా మేము స్వయం నిర్ణయం తీసుకుని మేము ఏదైనా చేయడానికి? పోనీ మేము ఏదైనా నిర్ణయం తీసుకుని వ్యతిరేకత వస్తే అది మా తప్పు అవుద్ది. మేము ఏ నిర్ణయం తీసుకోలేదు కదా, మీరు కూర్చోంటే కూర్చున్నాం, నుంచోంటే నుంచున్నాం, మా తప్పు ఎలా అవుతుంది అది అని చెప్పి ఆయన స్వయంగా నిలదీశాడు. ఓడిపోతున్నారంటున్న ఓసీలను కొనసాగిస్తున్నారే సీఎం జగన్ను నిలదీసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఆయన ఏమంటాడు? ఓడిపోతున్నారని చెప్పి మరి ఓసీలను కొనసాగిస్తున్నారుగా, ప్రధానంగా రెడ్లు. నేను ఇందాక అందుకే చెప్పాను, 38 మందిని అటు తిట్టి అటు మారిస్తే కేవలం ఒక్క రెడ్డి మాత్రమే ఉన్నాడు అందులో. ఏది మార్చిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారే, ఉద్వాంసనకు గురైంది ఒక్కళ్ళు మాత్రమేనే. సో ఈ విషయాన్నే పూతలపట్టు ఎమ్మెల్యే అయితే బలంగా నిలదీశాడు. దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా పాపమా, అది మా కర్మనా, నా ఎస్సీలు అంటూ మీరు మాట్లాడటమే తప్ప దళితులమైన మాకు న్యాయం చేయటం లేదు. స్వయంగా ఎమ్మెల్యేనే చెబుతున్నాడు, మీరు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి సభలో గుండ్లు బాదుకోవడం తప్ప మా దళితులకు మీరు చేసింది ఏమీ లేదు. నిజంగా దళితులకు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధుండి దళితులకు చేశాడు అనుకుంటే ఎందుకు దళితులకే కేటాయించిన 27 పథకాలను రద్దు చేశాడు? ఎందుకు దళితుల పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయాలని ఇటు హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోనూ పోరాటం చేసి చివరికి చెంపదెబ్బలు తిని తిరిగి వచ్చి ఆ పథకాన్ని అమలు చేస్తామని ఆదేశాలు ఇచ్చాడంటే రద్దు చేయాలని ప్రయత్నం చేశావు కదా. ఎందుకు దళితులకు విదేశీ విద్యను దూరం చేశారు? అలాగే ఎందుకు దళితులకే చెందాల్సిన సప్లా నిధులను పప్పు బెల్లాలాగా అందరికీ పంచారు? మరి ఇవన్నీ దళితులకు మీరు చేసిన ద్రోహాలే కదా, దానికి సమాధానం చెప్పాలిగా. పైగా 30,000 ఎకరాలకు పైగా దళితులకు చెందిన భూములను లాక్కున్నారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. మరి ఎందుకు లాక్కున్నారు? అవి గత ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, అందులో ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూములు ఉన్నాయి, అందరి భూములు ఉన్నాయి. మరి ఎందుకు ఈరోజు దళితుల భూములను లాక్కునే వాళ్ళని నరి రోడ్డు మీద పడేశారు? దళితుల మీద ఈ రోజుల్లో దాడులు ఎన్ని జరిగాయి? శిరోమండలం దగ్గర మొదలు పెడితే అత్యాచారం వరకు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్సీబీ కేంద్ర నేర గణాంక సంస్థ ఏం చెప్తుంది? దళితుల మీద రోజుకొక దాడి, మహిళల మీద అఘాయిత్యాలు రోజు కూడా జరుగుతుందని చెప్తూనే ఉంది కదా. మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మరి దళితులకు జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పిస్తే ఎక్కడ ఈ రక్షణ అంతా కనపడాలి కదా. 4 ఏళ్ల పాలనలో మీరు ఒక మాట చెప్పండి, 4 ఏళ్ల పాలనలో కేవలం దళితుల అభ్యున్నతి కోసం మీరు ప్రవేశపెట్టిన పథకం కానీ ఏదైనా ఇంకోటి ఏదైనా ఉందా? గతంలో సబ్సిడీ మీద లోన్లు ఇచ్చి దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేసేవాళ్ళు, స్వయం ఉపాధి లోన్లు. కానీ ఇలాంటి ప్రయత్నాలన్నీ ఈరోజు తొంగలో దొక్కి కేవలం దళితులు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ రూపాయి 10 రూపాయి మీద ఆధారపడేటట్టు చేసి వారిని ఎదగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఎంఎస్ బాబు చెప్పింది కూడా అదే, మీరు నా ఎస్సీలు నా ఎస్టీలు అని గుండు బాదుకున్నారు తప్ప చేసిందేంటి అని చెప్పి ఈరోజు ఎంఎస్ బాబు అయితే నిలదీయడం జరిగింది. దళితులు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారు, అదే ఓసీ ఎమ్మెల్యేలు ఈసారి ఓడిపోతారంటున్నా వారినే కొనసాగిస్తున్నారు అన్నారు. దీని మీద అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, 2019లో ఏ సర్వే చూసి నాకు టికెట్ ఇచ్చారు, ఇప్పుడు సర్వే బాగాలేదని చెప్తున్నారు కదా, 2023లో 24లో సర్వే బాగాలేదు అంటున్నారు కదా, మరి 2019లో ఏ సర్వే చూసి నాకు టికెట్ ఇచ్చారు? అప్పుడు వాస్తవానికి ఈయన కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కూడా ఆ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్న వ్యక్తి. తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పార్టీ పెట్టినప్పుడు ఇటు వచ్చారు. సో ఆయన అది కూడా చెప్తున్నాడు, మేము విధేయతగా ఉన్నాం, విధేయతగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మాకు ద్రోహం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా నేను చేసిన తప్పేంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. ఈరోజు నాకు టికెట్ నిరాకరించారు అంటే మీరు గడప గడపకు వెళ్ళమంటే మీకంటే మీరు చెప్పకముందే గడప గడపకు వెళ్ళిన వ్యక్తిని నేను. తర్వాత మీరు గతంలో గడప గడపకు వెళ్ళి మొత్తం నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు, కానీ ఈరోజు సర్వే బాగాలేదని చెప్తున్నారు. నిజంగా సర్వేలు బాగోకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా మమ్మల్ని పిలిచి మాట్లాడారా? ఇదిగో ఎంఎస్ బాబు, ఇదిగో నువ్వు చేసే పనులు ఇలాగున్నాయి, నీ నియోజకవర్గంలో ఇంత వ్యతిరేకత ఉంది, నువ్వు ఈ పద్ధతులు మార్చుకో అని చెప్పి ఏ రోజైనా నాకు చెప్పారా? చెప్తే నేను మార్చుకుంటాను కదా. కనీసం ఇన్ని రోజుల్లో కనీసం మిమ్మల్ని కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు మా మీద వ్యతిరేకత వచ్చిందంటే వాస్తవానికి కొద్దిగా గొప్ప ప్రజల్లో తిరిగింది మేము. సరే మంచి వచ్చాడో తర్వాత సంగతి, కొద్దిగా గొప్ప ప్రజల్లో తిరిగింది మేము. మీరు అసలు తాడేపల్లి పేలసే ఎప్పుడు దాటలేదు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తే దానికి మమ్మల్ని బాధ్యులు చేయటం ఏంటి? ముఖ్యంగా ఓసీలను వదిలేసి దళితులమైన మమ్మల్ని బాధ్యులు చేయటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే నిలదీయటం జరిగింది. అంటే ఒకసారి ఆలోచించండి, దళితులకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా అంటే మైకు పట్టుకున్న ప్రతిసారి నా ఎస్సీలు నా ఎస్టీలు అని గుండెలు బాదుకోవడం తప్ప 1కి 10 సార్లు వారికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. మీరు చెప్పగలరా? పోనీ దళితులకు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ మంచి చేశాడు అని మీరు చెప్పగలరా? గుండెల మీద చేసుకుని అందరికీ ఇచ్చే పథకాలు ఇచ్చాడు, అది మాత్రం చెప్పకండి. ఇప్పుడు అమ్మఒడి పథకం లేకపోతే రైతు భరోసానో అందరికీ వచ్చేదే వాళ్ళకే వచ్చింది.
ఈ జగన్మోహన్ రెడ్డి తెలివి ఏంటంటే ఇప్పుడు 100 మందికి ఒక పథకం అందింది అనుకోండి, సపోజ్ ఒక 100 మందికి అమ్మఒడి పథకం అందింది అనుకోండి, అందులో ఒక 20 మంది దళితులు ఉంటారు. ఆ 20 మందికి వేసిన అమ్మఒడి డబ్బుల్ని లెక్కేసి ఇదిగో మీ దళితులకి ఇంత నేను వేసాను అంటాడు. అలాగే రైతు భరోసాలో దళితులందరికీ వేసిన డబ్బును లెక్కగట్టి ఇదిగో దళితులకు నేను ఎంత వేసాను అంటాడు. సో ఇవన్నీ కలిపి నేను ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ వాస్తవంగా ఇతరులతో సంబంధం లేకుండా దళితుల కోసమే ఖర్చు పెట్టాల్సిన సప్లాన్ నిధుల గురించి మాత్రం ఏ రోజు నోరు మెదపడు. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యాఖ్యలతో దళితులకు ఈ పాలనలో తీవ్ర అన్యాయం జరిగింది, దళితులను కేవలం కీలు బొమ్మలుగానే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు అన్న విషయం అయితే ఈరోజు బహిర్గతమైంది. దళితులందరూ కూడా చైతన్యవంతులయ్యారు. ఈ 4 ఏళ్ల పాలనలో వాళ్ళ మీద జరిగిన దాడులు కానివ్వండి, వారి భూముల ఆక్రమణలు కానివ్వండి, లేదా వారి పథకాలు రద్దు చేసి వారి జీవన విధానాన్ని దెబ్బతీయటం కానివ్వండి, అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. దానికి తోడు దళిత ఎమ్మెల్యేల మీద జరుగుతున్న ఏదైతే ఈ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు దగ్గరుండి పరిశీలిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ దళితులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.